టర్కీ ఓ పర్యాటక దేశం. పర్యాటక రంగం ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు. ఆపరేషన్ సింధూర్కు ముందు టర్కీతో భారత్కు సత్సంబంధాలున్నాయి. భూకంప టైంలో భారత్ పెద్ద ఎత్తున సాయం చేసింది. మన సైన్యాన్ని పంపించి వేల మంది ప్రాణాలు కాపాడింది. మందులు, వైద్య సేవలు అందించింది. కానీ తుర్కీయే ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్కు మద్దతుగా నిలిచింది. సీజ్ ఫైర్ తర్వాత భారత మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో క్లారిటీ వచ్చింది. భారత్కు శత్రువుగా మారిన తుర్కీయేను ఆర్థికంగా దెబ్బకొట్టింది భారత్. దేశంలోని విమానాశ్రయాల నిర్వహణ ఒప్పందం రద్దు చేసింది. అనేక కీలక అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసింది. కశ్మీర్ విషయంలో భారత సార్వభౌమత్వాన్ని సవాల్ చేసిన ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ వ్యాఖ్యలు మరియు పాకిస్తాన్కు ఆయుధ సరఫరాతో భారత్ బాయ్కాట్ నినాదం ఊపందుకుంది. భారత్ బాయ్కాట్ నినాదంతో తుర్కీయకు వెళ్లే పర్యాటకులు గణనీయంగా తగ్గిపోయారు. 2024లో భారత్ నుంచి 3.30 లక్షల మంది పర్యాటకులు తుర్కీయే సందర్శించగా 2025లో ఇది 2.5 లక్షలకు పడిపోయింది. 25% పర్యాటకులు టూర్ వద్దనుకున్నారు. దీంతో టూర్ ప్యాకేజ్లు, హోటల్స్ ఖాళీగా ఉండిపోయాయి. సోషల్ మీడియాలో బాయ్కాట్ టర్కీ ట్రెండ్తో ప్రజలు తమ ఆర్థిక శక్తిని ఆయుధంగా మలిచారు. ఇది టూరిజం ఆయుధాన్ని గణనీయంగా తగ్గించింది. ఇదే టైంలో భారతీయులు టర్కీ ఆహార పదార్థాలు, వస్త్రాలు, ఇతర వస్తువులను కూడా నిరాకరించారు. ఇది ఆత్మ నిర్భర్ భారత్ సందేశాన్ని ప్రపంచానికి చేరవేసింది. టర్కీ ఆర్థిక వ్యవస్థకు భారత మార్కెట్ కీలకమని ఇప్పుడు అర్థమైంది. ఒక్క టూరిజమే కాకుండా వాణిజ్య రంగాలు కూడా క్షీణిస్తున్నాయి. ఈ బాయ్కాట్ భారత ఆర్థిక ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. సైనిక బలం మాత్రమే కాకుండా ప్రజా కదలికలు, వినియోగ శక్తి ద్వారా దేశం తన హక్కులను కాపాడుకుంటుంది. టర్కీకు ఇది ఒక పాఠం. ఆ దేశంలో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. ఈ బాయ్కాట్ భారత్ ఆర్థిక ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. సైనిక బలం మాత్రమే కాకుండా ప్రజా కదలికలు, వినియోగ శక్తి ద్వారా దేశం తన హక్కులను కాపాడుతుంది అని మరోసారి అర్థమైంది.